సత్యసాయి జిల్లాలో ఒక కీచక ఎస్ఐ వ్యవహారం బయటపడింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్లిన మహిళనే వేధింపులకు గురి చేశాడు. ముదిగుబ్బ మండలం పట్నం ఎస్ఐ రాజశేఖర్ ఈ ఘన కార్యానికి పాల్పడ్డాడు. వీడియో కాల్లో బట్టలిప్పి అసభ్యంగా ప్రవర్తించాడు ఆ ఎస్ఐ రాజశేఖర్. ఎస్ఐ రాజశేఖర్ను వీఆర్కు బదిలీ చేసింది సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ఎస్ఐ రాజశేఖర్ బట్టలు విప్పి ఆ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన మహిళ పట్ల ఒక ఎస్ఐ వ్యవహరించినటువంటి తీరుతో ఇప్పుడు డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఆ మహిళ సైతం ఈ అంశానికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తోంది. న్యాయం కోసం పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు ఇలా వ్యవహరిస్తారా, ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ ఎస్ఐ తనతో ఎలా అసభ్యంగా ప్రవర్తించాడో, ఎలా అసభ్యంగా మాట్లాడాడో, ఎంత దారుణంగా వ్యవహరించాడో అదంతా కూడా రికార్డ్ చేసి ఆ మహిళ బయటకు విడుదల చేసింది. తనలా మరికొంతమంది ఇలా బలవ్వకూడదని, మరెవరు ఇలా బలవ్వకూడదంటూ ఆ మహిళ చేసింది ఈ వీడియో బయటకు రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ ఎస్ఐ మీద కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చల్లనాయుడు ఉన్నారు. చల్లనాయుడు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఆ ఎస్ఐ మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఆ మహిళ ఏ కేసు మీద అక్కడికి వెళ్ళింది పోలీస్ స్టేషన్కి? ఏం జరిగింది? అసలు ఈ వ్యవహారం ఎలా బయటకు వచ్చింది? నందు, శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం పట్నం పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఒక మహిళ, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళ, తనకు జరిగినటువంటి విడాకులు, భార్యాభర్తలకు సరిపోక విడాకుల అంశం, నాకు సరిగా న్యాయం జరగలేదు అంటూ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజశేఖర్ ప్రవర్తించిన తీరు చాలా జుగుప్సాకరంగా ఉందంటూ మహిళా సంఘాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆ సదరు మహిళ ఎందుకైతే నాకు న్యాయం జరుగుతుందని నేను పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే ఏకంగా పోలీసులు ఈ రకంగా నా మీద వ్యవహరించడం అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నాను అన్నట్టుగా తన సహచరులతో మాట్లాడినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈ సదరు మహిళ పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన నేపథ్యంలో రాజశేఖర్ బాబు ఆ మహిళకు సంబంధించిన బంధువులను ఫోన్ ద్వారా మాట్లాడుతూ, ముఖ్యంగా ఎవరైతే ఉన్నా ఆ మహిళను కూడా ముఖ్యంగా మనం చూడొచ్చు వీడియోస్ లో కూడా తను వ్యవహరిస్తున్నటువంటి తీరు, ముఖ్యంగా తన ప్రైవేట్ పార్ట్స్ కూడా చూపిస్తూ వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేది చాలా జుగుప్సాకరంగా ఉంది అని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే పోలీసుల వద్ద న్యాయం ఎక్కడ జరగకపోయినా పోలీసుల వద్ద అయినా కనీసం న్యాయం జరుగుతుందని ఆశ్రయించాం. కాకపోతే చివరికి మాకు న్యాయం జరగకపోగా మరొక సమస్య తలెత్తిందంటూ ఆ మహిళ తరపున చాలా మంది బాధపడుతున్నటువంటి నేపథ్యం. ముదిగుబ్బ మండలంలో జరిగినటువంటి సంఘటన అనేది మొత్తం జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రాజశేఖర్ అనే వ్యక్తి వ్యవహరించిన తీరు, ముఖ్యంగా వీడియో కాల్స్ చేస్తూ ఆ మహిళను అసభ్యంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే తను చాలా రోజులుగా ఈ రకమైనటువంటి వ్యవహారం చేస్తున్నాడు. న్యూడ్ ఫొటోస్ కావచ్చు, లేదంటే ఈ మెసేజెస్ కావచ్చు, ఇటువంటివన్నీ నాకు రెగ్యులర్ గా పంపిస్తున్నటువంటి, నేను అటువంటి వ్యక్తిని కాదు. ముఖ్యంగా నాకు కావాల్సింది న్యాయం. ఎందుకంటే నాకు భర్త నుంచి విడాకులు పొందాను, కానీ నాకు న్యాయం జరగలేదు అంటూ తను ఆశ్రయిస్తే ఏకంగా నాకు మరొక సమస్య తలెత్తింది. అందులోనూ తను ప్రభుత్వ సెంట్రల్ ఉద్యోగి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి మహిళలు మరొకరు బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ధైర్యం కూడా ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లోనే నాకు జరిగినటువంటి దాన్ని మరొకరికి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇప్పటికైనా నేను బయటకు వచ్చాను. పోలీసులు ఇలా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఇప్పటికైతే మాత్రం చర్యలు తీసుకుంటున్నాము అని ఒకవైపు చెప్తున్నారు, మరోవైపు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది అని చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. రైట్, థ్యాంక్ యూ చల్లనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పటికే ఆ ఎస్ఐ మీద చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎస్ఐ రాజశేఖర్ను వీఆర్కు బదిలీ చేశారు ఎస్పీ రత్న. అయితే తన న్యాయం కోసం వెళ్తే తన పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడంతో ఆ మహిళ సైతం చాలా బాధపడుతూ చేస్తున్నటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. అలాగే ఈ వీడియోను బయటికి రిలీజ్ చేయడం కూడా, తనలాగా ఇంకెవరు ఇబ్బంది పడకూడదు, ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉండడానికి అనర్హులు అంటూ వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఆ మహిళ ప్రకటిస్తోంది.
న్యాయం చేయాల్సిన వాళ్ళే ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తారా ఒక మహిళ పట్ల? నేను నష్టపోయి నాకు న్యాయం కావాలని పోలీసుల దగ్గరికి వెళ్తే న్యాయం చేయాలంటే తనతో ఎలా వ్యవహరించాలో ఏం చేయాలో ఆ ఎస్ఐ చెప్తూ తనను నానా రకాలుగా హింస పెట్టాడని, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇక ఏం చేయాలో తెలియక తనలా ఇంకెవరు బాధపడకూడదని, తనలా ఇంకెవరు ఇలాంటి ఒక నరకాన్ని అనుభవించకూడదన్న ఉద్దేశంతో తాను ఈ విషయాన్ని బయట పెట్టినట్లుగా ఆ మహిళ చెప్తోంది. ఒకవేళ తనలా ఇంకెవరైనా సరే ఇలా బాధపడుతున్నట్లయితే వెంటనే తెగించి ఏదో ఒక చర్యలు తీసుకోవాలి, ఇలా వదిలేస్తే ఇవి ఇంకా ఎక్కువ అవుతాయంటూ కూడా సూచిస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఇంకా పూర్తిగా విచారణ జరుగుతోంది.